హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి నేషనల్ స్పేస్ డేకి సంబంధించి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇది మన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. మనందరికీ తెలుసు చంద్రయాన్ 3 ప్రయోగం అన్నటువంటిది జరిగింది. సో మనం ఎప్పుడు లాంచ్ చేసాము? జూలై 14వ తేదీన చంద్రయాన్ 3ని లాంచ్ చేస్తే అది సక్సెస్ఫుల్ గా చంద్రుడి యొక్క సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి రీజియన్ లో ఆగస్ట్ 23వ తేదీన ల్యాండ్ అయింది. అందుకనే ఆగస్టు 23వ తేదీని ఆ ల్యాండ్ మార్క్ డేని ఇప్పుడు మనము నేషనల్ స్పేస్ డేగా నిర్వహించుకోవాలి అన్నట్టుగా మోదీ పిలుపునివ్వటం, అలాగా మనం ఈ సంవత్సరం మొట్టమొదటి నేషనల్ స్పేస్ డేని జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో మోదీ అప్పట్లో ఏమన్నారు? స్పేస్ టెక్నాలజీని గవర్నెన్స్ లో వాడుకోవాలి అన్నట్టుగా దాని ప్రాముఖ్యతను గురించి చెప్పారు. సో ఒక పొటెన్షియల్ క్వశ్చన్ కదా, స్పేస్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్ అన్నటువంటిది. సో ఆ నేపథ్యంలో స్పేస్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్ దానికి సంబంధించి ప్రస్తుతం మనం ఏమేం వాడుతూ ఉన్నాం, ఎలా వాడుకోవచ్చు, ఫ్యూచర్లో అసలు స్పేస్ టెక్నాలజీని గవర్నెన్స్ లో ఎంతవరకు మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అలాగే క్రిస్ప్ గా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఇవాళ మన టాపిక్ అయితే సింపుల్ గా చెప్పాలి అంటే నేషనల్ స్పేస్ డే. ఈ సంవత్సరం థీమ్ ఇంపార్టెంట్. అదేంటి అంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం అనేసి మనం పిలుస్తాం. సో నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ 23. అయితే ఇక్కడ ఇంకోటి చూడండి, సింపుల్ గా మన స్పేస్ జర్నీ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి. మనం 1975లో ఫస్ట్ టైం ఆర్యభట్ట ప్రయోగం చేసినప్పటి నుంచి మొన్న ఏదైతే ఈఓఎస్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నాం, మనం ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాం. ఈఓఎస్ 08 దీన్ని SSLV ద్వారా ప్రయోగించడం జరిగింది, SSLV D3 ద్వారా. సో ఈ ప్రయోగం వరకు మన అంతరిక్ష యాత్ర ఎలా జరిగింది అన్నటువంటిది మనం చూసాం. అంతేకాదు 60 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మన స్పేస్ టెక్నాలజీ గురించి కూడా మనం ఒక వీడియో చేయటం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే అందులో చూడండి. సో ఇవాళ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రయాన్ 3 ప్రయోగం గురించి సింపుల్ గా చూద్దాం. చంద్రయాన్ 3 మనకి ఆల్రెడీ తెలుసు, చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించినటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ లో ఇది 3వది చంద్రయాన్ 3 అన్నటువంటిది. మరి దీని మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఏమేమి సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుని ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేసింది అంటే, ఒకటవది మనం ఆల్రెడీ చంద్రయాన్ 2 ప్రయోగంలో ఏమనుకున్నాము, మూన్ యొక్క సౌత్ పోల్ ని సేఫ్ గా అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలి అనేసి. అది అప్పుడు కుదరలేదు. సో అదే ఆబ్జెక్టివ్ ని ఇందులో కూడా పెట్టుకున్నారనమాట. ఏమని అంటే సేఫ్ అలాగే సాఫ్ట్ ల్యాండింగ్ అన్నటువంటిది జరగాలి. సాఫ్ట్ ల్యాండింగ్ అన్నటువంటిది మూన్ మీద జరగాలి, అది కూడా సౌత్ పోల్ మీద అన్నటువంటిది ఒక లక్ష్యం. అంతేనా? అంతేకాదు ఇప్పుడు మనము ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ అనేసి నార్మల్ గా 3 ఉంటాయి. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్. అందులో ఆర్బిటార్ అన్నటువంటి చంద్రయాన్ 2లో విజయవంతమైంది. ల్యాండర్ లోపల రోవర్ అన్నటువంటిది ఉంటుంది. ఈ ల్యాండర్ అన్నటువంటిది క్రాష్ అవ్వటం వల్ల రోవర్ కూడా అందులో నుంచి బయటికి రాలేకపోయింది. సో ఇప్పుడేంటి, ఈ ల్యాండర్ ని సేఫ్ గా చంద్రుడి మీద ల్యాండ్ చేస్తే అందులోంచి రోవర్ బయటికి రావాలి. ఆ రోవర్ బయటికి వచ్చి అక్కడ ఇన్సితు ఎక్స్పెరిమెంట్స్ అన్నటువంటివి చేపడుతుంది. ఇన్సితు అంటే ఏంటి, ఆన్ ద ప్లేస్ అనేసి, అంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అందులోనే ప్రయోగాలు చేపడతారనమాట. దాన్నే ఇన్సితు ఎక్స్పెరిమెంట్ అనేసి పిలుస్తాం. ఇన్సితు ఎక్స్పెరిమెంట్ అన్నటువంటివి చేయటం కోసం, అలాగే చంద్రుడి మీద మనం ఎంతవరకు నివసించవచ్చు అన్నటువంటి ప్రయోగం, అలాగే నెక్స్ట్ ఏవైతే ఫ్యూచర్ మిషన్స్ అన్నటువంటి ఉంటాయో ఆ ఫ్యూచర్ మిషన్స్ కి ఈ టెక్నాలజీ అన్నటువంటిది పనిచేసేలాగా ఈ ఆబ్జెక్టివ్స్ తో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్ అయింది. ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా జూలై 14వ తేదీన ఇక్కడి నుంచి ప్రయోగిస్తే ఎప్పుడు 2023, అది ఆగస్ట్ 23వ తేదీ 2023లో సక్సెస్ఫుల్ గా మూన్ యొక్క సౌత్ పోల్ మీద, సౌత్ పోల్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక రీజియన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయిందనమాట. ఇంతకు ముందు క్రాష్ అయింది చంద్రయాన్ 2లో. మరి చంద్రయాన్ 2 ఈ చంద్రయాన్ 2లో ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ పాయింట్ నే మనం ఏమని పిలుస్తూ ఉండేవాళ్ళం, తిరంగా. దానికి ఒక పేరు పెట్టడం జరిగింది, తిరంగా అనేసి. అలాగే ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగంలో ఎక్కడైతే ఈ ల్యాండింగ్ అన్నటువంటి సేఫ్ గా జరిగిందో ఆ పాయింట్ కి ఏమని పేరు పెట్టాం, శివ్ శక్తి. శివ్
శక్తి అనేసి పేరు పెట్టడం జరిగింది. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడున్నటువంటి నేషనల్ స్పేస్ డే అన్నటువంటిది కూడా, ఈ 3 కూడా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఈ 3 డేస్ని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే ఏమని, స్పేస్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్ గురించి మన ప్రధాని మోదీ మాట్లాడారు. అంటే ఇక్కడ ఏంటి, ఇటు గవర్నెన్స్, స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వీటన్నింటిలోనూ మనం స్పేస్ టెక్నాలజీని వాడుకోవటం. దానికి సంబంధించి ఎలా వాడుకుంటాం, దీని అప్లికేషన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే, మన భారతదేశం మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అన్నటువంటిది ఈ ప్రయోగంతో చేసింది అనుకున్నాం. అలాగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి దేశాల్లో మన భారతదేశం అన్నటువంటిది 4వ స్థానాన్ని పొందింది. 4th పొజిషన్ అన్నమాట ఇండియా. మరి ఫస్ట్ పొజిషన్లో ఉంది దేనికి సంబంధించి అంటే సౌత్ పోల్ రీజియన్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి తొలి దేశం మన భారతదేశమే. ఫస్ట్ 4th అన్నమాట. అట్లానే మనందరికీ తెలుసు చంద్రయాన్ 3 మిషన్స్ లో భాగంగా ఇది 3rd లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సో ఇప్పుడు గవర్నెన్స్ అన్నాం కదా ఇందాక, గవర్నెన్స్ లో స్పేస్ టెక్నాలజీని ఎలాగా మనం వాడుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్ అది ఏంటి అంటే, మనందరికీ తెలుసు భూమిని ఇప్పుడు కొలవటం కోసం, సర్వే చేపట్టడం కోసం జియో ట్యాగింగ్ని వాడుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే కరోనా టైంలో జియో ట్యాగింగ్ చేపట్టి ఎవరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా కనుక్కున్నారు. సో జియో ట్యాగింగ్కి స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అవునా, మనకి భువన్ పోర్టల్ అన్నటువంటిది ఉంది. భువన్ అన్నటువంటి ఒక పోర్టల్, ఇది దీనికి చాలా యూజ్ అవుతుంది. అలా కాకుండా రెండవది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కూడా ఏంటి, ఇలానే జియో ట్యాగింగ్ చేపట్టడం జరిగింది. సో దీని కింద ఇల్లు అన్నటువంటివి పూర్తయ్యేటప్పటికి ఎంతవరకు పూర్తయిందన్న దాన్ని బట్టి నిధుల్ని అలకేట్ చేయటం అనమాట. సో ఈ పర్పస్కి ఇది యూజ్ అవుతుంది. అట్లానే ఇంకా ఏమేమి ఉన్నాయి, జియో MGNREGA మన్రేగా అంటాం, తెలుసు కదా, పని దినాల్ని కల్పించేటటువంటి రైట్ టు వర్క్ ప్రోగ్రామ్. సో దీనికి కూడా జియో ట్యాగింగ్ అన్నటువంటిది చేపడుతున్నారు. అలాగే మనం ఇంకా చూస్తే వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి కూడా భువన్ భూజల్ అన్నటువంటి ఇంకొక పోర్టల్ని తీసుకురావటం జరిగింది, భువన్ భూజల్ అనేసి. సో ఇక్కడ చూస్తే స్పేస్ టెక్నాలజీని ఓన్లీ ఈ పర్పసెస్కి మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిజాస్టర్ అన్నటువంటిది జరిగింది, దాని ప్రభావం అన్నటువంటిది ఎంత మేరకి ఉంది అని కనుక్కోవటానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కేరళలో ఏమైంది, ల్యాండ్ స్లైడ్స్ వచ్చి ఫ్లడ్స్ అన్నటువంటివి వచ్చాయి. సో అది ఎంతవరకు విస్తరించింది అని తెలుసుకోవటానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాం. వీటికి సంబంధించి అప్లికేషన్స్ లో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా చదువుకుంటాం. అట్లానే మనం చూస్తే క్లీన్ గంగా ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంది, క్లీన్ గంగా ప్రోగ్రామ్. ఈ క్లీన్ గంగా ప్రోగ్రామ్ కి సంబంధించి ఎంతవరకు ఆ రివర్ వాటర్ అన్నటువంటిది క్లీన్ అవుతోంది అని తెలుసుకోవటానికి స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసి మనము ఆ ప్రాంతాన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అంతేకాదు ఇప్పుడు మనం గమనిస్తే గవర్నెన్స్ అంటున్నాం కదా, గవర్నెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ అన్నటువంటిది ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని తీసుకొచ్చింది, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని. సో దీని ద్వారా వాటర్ రిసోర్సెస్ అన్నటువంటివి ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతున్నాయి, బెటర్గా వాటర్ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటిది. సో దీనికోసం ఇక్కడ స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే మనకి గగన్ అంటాం, గగన్ ఏంటి, గగన్ అంటే ఏంటి, జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నేవిగేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ గగన్ని ఇటు మనం గమనిస్తే ఇస్రో అన్నటువంటిది, ఇస్రో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి సివిల్ ఏవియేషన్ కి సంబంధించి అంటే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి నావిక్ అన్నటువంటిది ఒకటి,
అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్స్కి, నార్మల్ ట్రాఫిక్, రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కి కూడా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాము, రోడ్ ట్రాఫిక్. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కడో రిమోట్ ప్లేస్లో టెలి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావాలి అనుకుంటే, అంటే ఇక్కడ డిజిటల్ ఇండియా అంటాం కదా, ఈ డిజిటల్ ఇండియాని సాకారం చేయాలి అన్నా కూడా మనకి స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది అవసరం అవుతుంది. అట్లానే హెల్త్కి సంబంధించి టెలిమెడిసిన్ అంటూ ఉన్నాము. ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ని అందించడానికి కూడా ఈ స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలా వివిధ రంగాల్లో మనకి ఈ స్పేస్ టెక్నాలజీ యొక్క రోల్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు మనకి ఈ NHAI అన్నటువంటిది ఉందా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేసింది, ఇందాక చెప్పుకున్నటువంటి మన గగన్ నావిగేషన్ సిస్టమ్ని, అలాగే ఇందాక ఏదైతే భువన్ పోర్టల్ అన్నామో ఆ భువన్, ఈ రెండింటిని కలిపి ఏం చేస్తోంది, 360 డిగ్రీస్లో మన దేశంలో ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ ఉన్నాయి అన్నట్టుగా మ్యాపింగ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నింటి ద్వారా ఏంటి అంటే గవర్నెన్స్ని మరింత సింప్లిఫై చేయటం, దానివల్ల ఏంటి, కనెక్టివిటీని పెంచటం, మన యొక్క నేషనల్ సెక్యూరిటీని మనం ఎన్హాన్స్ చేసుకోవటం, డిజాస్టర్ మేనేజ్మెంట్ని మనం బెటర్గా చేసుకోవటం కోసం, మరింత ఇన్ఫార్మ్డ్ పాలసీస్ని తీసుకురావటం కోసం. సో చెప్పాలి అంటే టోటల్గా బెటర్ అడ్మినిస్ట్రేషన్ని తీసుకురావటానికి స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనేసి మనం చెప్పచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, మన దేశం అన్నటువంటిది మరింత ప్రోగ్రెస్ అవుతుంది, దాని ద్వారా మన యొక్క ఎకానమీ అన్నటువంటిది ఎన్హాన్స్ అవుతుంది, అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. అవునా, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. సో వీటన్నింటి ద్వారా మనకి చాలా పాజిటివ్ థింగ్స్ అన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి స్పేస్ టెక్నాలజీని, ఒక స్పేస్ టెక్నాలజీనే కాదు, ఏ టెక్నాలజీనైనా కూడా మనం గవర్నెన్స్లో ఇంబైబ్ చేసుకోవటం వల్ల దాని రిజల్ట్స్ అన్నటువంటివి పీపుల్కి అంత బాగా ఉపయోగపడతాయి. సో దానికి సంబంధించినటువంటిదే ఇవాల్టి మన ఆర్టికల్. సో ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నేషనల్ స్పేస్ డేని ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం. మరి నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, అలాగే నేషనల్ సైన్స్ డేని ఎవరికి అంకితం చేస్తూ ఉన్నాము, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.